మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీ వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటోందని టీడీపీ నేత బోడి ప్రసాద్ ఆరోపించారు. పింఛన్ల పేరుతో పెద్దవారిని మభ్యపెట్టి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్నారు. జగన్ కుట్రలు ఇంకా ఎక్కువ కాలం సాగవన్నారు టీడీపీ నేత బోడి ప్రసాద్. వాళ్ళ ద్వారా వచ్చిన ఉడుపుల ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఈ ఒక్క కారణం తప్పితే ఇంతమంది పేదవారు కడుపు కట్టుగా కొడుతున్నారే. సచివాలయాల దగ్గర కనీస సౌకర్యాలు కూడా లేకుండా 1వ తేదీ ఉదయం 9 గంటలకి పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు? సచివాలయాలు ఏర్పాటు చేశారని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారని పదే పదే చెప్పుకుంటా ఉన్నావే. ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులుంటే పెన్షన్ పంపిణీ చేయడం నీకు నీ అసమర్థత బయటపడుతుంది. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ పెన్షన్ పంపిణీ మేనేజ్మెంట్ అప్ చెప్పు. 4 గంటల్లో నువ్వు ఎంతమందికి ఇస్తున్నావో 55 లక్షలు 60 లక్షలు చెప్తా ఉన్నారు. 4 గంటల్లో వారింటికి తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా ఆర్గనైజ్ చేయగలరు. నీకు వ్యవస్థల మీద పట్టు లేదు, పరిపాలన మీద పట్టు లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు. కేవలం ఓటు రాజకీయం, మళ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి రావాలి అనే ఆలోచన తప్పింది. జోగి రమేష్ గారు నిన్న గంగూరు వచ్చాడు. మేము ముందే పరామర్శకి వెళ్లి ఏం జరిగిందమ్మా అని అడుగుతా ఉన్నాం. అయ్యా, ఆవిడికి ఆరోగ్యం బాగోదు, కట్ట మీద ఉంటారు. ఈరోజు మా ఇంటికి వచ్చి 3 సార్లు పక్కనే ఉన్న సచివాలయానికి వెళ్ళి వచ్చింది. పెన్షన్ డబ్బులు రాలేదు అని చెప్పారు. అంటే మధ్యాహ్నం 2 గంటలు 4 గంటల దాకా